బయటికి రావాలంటే పట్నంలో ఫస్ట్ పర్సన్ ట్రాఫిక్ తోటే. ఏ రూట్లో పోయినా ఎట్లొచ్చినా సిగ్నల్ కాగాల్సిందే. ఇక ఇది ఎండాకాలం, మీదికెళ్ళి సురుకులు, రోడ్ల మీద ట్రాఫిక్ జామ్లతోటి మస్తు యాస్టకొస్తుంది బండ్లు నడపాలంటే. బైకుల మీద పోతోళ్ళు సందులకెళ్ళి షార్ట్ కట్లు కొడతారు కానీ బస్సులు కార్లు అట్లా కాదు కదా. వచ్చుడు పోవుడు ఒకటే రూటు. గిన్ని తిప్పలేందుకని చక్కగా మెట్రో బాట పడుతున్నారు. ఇక స్టేషన్కి వచ్చినమా, టికెట్ తీసుకున్నామా, రైలు బండి ఎక్కినమా, స్టాప్ రాగానే దిగినమా. ఎండాకాలంలా గింత పురుసత్ ప్రయాణం ఇంకోటి దొరకదు మరి పట్నంలా. ఎండలు ఉన్నాయి కానీ మెట్రోలో ఏసీ ఉంటుంది కదా, ప్రాబ్లం లేదు కదా. బైక్ కానీ కార్ కానీ 1 అవర్ పైన పడుతుంది, ఇదైతే 20 మినిట్స్ అంతే. మార్చిలోనే మాడవాళ్ళకు కొట్టే ఎండలు కొట్టబట్టే బస్సు ఎక్కినా, ఆటో పట్టుకున్నా, బైక్ మీద పోయినా ఎండ సురుకులు తప్పుడు కష్టమే. మళ్ళకెళ్ళి అగడగాలి. అదే మెట్రో అయితే చల్లటి ఏసీలో కూర్చొని నిమ్మలంగా పోవచ్చు. కింద ట్రాఫిక్లో ఇంత వేడిలో అసలే మార్చ్ స్టార్టింగ్లో ఉంటే ఎండింగ్లో ఇంకెలా ఉంటుంది. అదే మెట్రో అయితే లైక్ ఏసీలో వెళ్ళొచ్చు, అంతే కూడా ఫాస్ట్ ట్రావెలింగ్ ఉంటుంది. సో రీచింగ్ కూడా తొందరగా వెళ్ళొచ్చు మనం. టికెట్ల రేట్లు పెంచిండ్రని జర్రంతా బుగులు పడొచ్చురు గాని ఈ టైంలో ఇదే బెటర్ అంటున్నారు చాలా మంది. అయితే పొద్దుగాల ఆఫీసులకు పోతప్పుడు పొద్దుముక్క ఇంటి దాకా వస్తప్పుడు బండ్లు సాల్తలేవట. 4 o'clock 5 o'clock అయితే ఫుల్ అయిపోతుంది మెట్రో. మాకు చాలా కష్టం అవుతుంది. కానీ మెట్రో వల్ల పాజిటివ్ ఇంపాక్ట్ ఏంటంటే సమ్మర్ సీజన్ కాబట్టి ఏసీ ఉండడం వల్ల మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎండలకు ఏసీ బస్సులు ఎక్కుతుండొచ్చురు కానీ ట్రాఫిక్ తిప్పలు తప్పవు కదా. అదే మెట్రో అయితే 2 తీర్ల ఫాయిదా. చూడబోతే ఎండాకాలం పేరు మీద మెట్రో గిరాకీ మంచిగానే అయితట్టుందబ్బా.